నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ప్రయాణం. ఒక పట్టణం, ఒక చరిత్ర, ఒక వైభవం. శతాబ్దాల క్రితం నిర్మించిన కోటలు ఈ రోజుకి నిలబడి మనకు గతాన్ని గర్వంగా చూపిస్తూ ఉన్నాయి. నిర్మల్ కోటల నగరంలో ఈ వారం కూడా మన ప్రయాణం కొనసాగుతుంది. నాతో వచ్చేయండి. మనతో పాటు కూడా తుమ్మల దేవరావు గారు ఉన్నారు, డాక్టర్. వారు చరిత్రకారుడు, అదేవిధంగా కవి కూడా. సో దీనిపైన చాలా రీసెర్చ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి నిర్మల్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా కట్టడాలు కావచ్చు, లేదంటే అరుదైనటువంటి ఏదైనా సహజ సంపదలు కావచ్చు, వీటిపైన రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో వారు మనతో పాటు ఉన్నారు. వారితో కలిసి మాట్లాడుతూ మనం ఈ కోట చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. పూర్తిగా కూడా మనం ఎక్కడ ఇవి చూసినా కొంచెం మరాఠా యోధులకు సంబంధించిన పేర్లు, లేదనంటే ఆ కోటలు అవి ఎక్కువ కనిపిస్తున్నాయి. బత్తీస్గఢ్ అనేది చాలా అరుదైన కోట. మనకి తెలంగాణలో ఇట్లాంటి కోట మనం ఎక్కడ చూడలేము. అసలు నిర్మల్ పట్టణం అంతా రాతి కొండల మీద ఒక రాచనగరాన్ని నిర్మించుకున్నారు. మీరు ఎక్కడ చూసినా కానీ కొండల మీదనే నగరాలు ఉంటాయి. సో బత్తీస్గఢ్ కనీసం ఇది సముద్ర మట్టానికి 1000 ఫీట్ల ఎత్తులో ఉంటుంది. అక్కడ ఒక అద్భుతమైనటువంటి రాతి పరుపుల మీద కోట నిర్మాణం చేసుకున్నారు. సుమారు ఈ కోట ఒక 50 ఎకరాల స్థలంలో ఉంటుంది పైన. ఈ కోట మీద 32 గదులు నిర్మించుకున్నారు. సైన్యం అంతా కూడా ఇక్కడ విడిది చేసేది. ఈ సైన్యం కోసము ఆయుధాలు, పిరంగులు, కత్తులు అవన్నీ కూడా భద్రపరుచుకునే ప్రత్యేకమైనటువంటి గదులను ఏర్పాటు ఇక్కడే. అంతేకాకుండా సైన్యానికి కావలసినటువంటి మంచినీటి సౌకర్యం కోసం కూడా ఇందులోనే కోట పైననే బావులు తవ్వుకున్నారు. సో మనం ఇక్కడ నుంచి చూస్తే ఇంకొక కోట కనబడతా ఉంది. సో అది ఆ పర్వతం మీద. దాన్ని వెంకటేశ్వర గఢ్ అంటారు. ఏంటి సార్ లింక్ ఏంటి దానికి దీనికి? అందులో మంత్రులు, అదేవిధంగా అమాత్యులు, అధికారులు ఉండేవారు. అంటే ఒక వ్యవస్థ మొత్తం, వీళ్ళంతా ఒక వ్యవస్థ అన్ని ఏర్పాటు చేసుకున్నారు అప్పుడే. ఈ రెండింటి మధ్య ఒక చిన్న చెరువు ఉంది. సో నాకు తెలిసి ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ కూడా ఉంటదేమో, పిలిస్తే వినబడడానికి. అట్లాంటి మన గోల్కొండ కోటలో ఉన్నట్టుగా సొరంగ మార్గాలు ఉన్నాయి. ఓహో, డైరెక్ట్ అనేక కోటలకి అనుసంధానంగా సొరంగ మార్గాలు వెలుగులోకి వచ్చినాయి. మీరు కిల్లగుట్టలో లోపల సొరంగ మార్గాలు చూడొచ్చు. వాటికి వీటికి లింక్ ఏంటి సార్? ఆ కిల్లగుట్ట కావచ్చు, లేదంటే అది మనం చూసిన ఇంకొకటి. అంటే సైనికులు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి నేరుగా చేరుకోవడము, లేదా ఏదైనా యుద్ధం సంభవించినప్పుడు కానీ. సో నిర్మల్లో ఒక కోటకి ఇంకొక కోటకి, ఒక ప్రాంతానికి ఇంకొక ప్రాంతానికి సొరంగ మార్గాలు ఉన్నాయి. అవి కొన్ని సందర్భాల్లో రోడ్డు వెడల్పులో తవ్వకాలు కూడా బయటపడ్డాయి కూడా. అది రక్షణ ఆదరణ ఎందుకు కరువు అవుతుంది వీటికి, ఈ కోటలకు సంబంధించి? ఎందుకంటే నిర్మల్ మేము చూస్తున్నాము గత వారం కూడా అన్ని అద్భుతమైనటువంటి కట్టడాలు ఇవన్నీ కూడా. సో ఎందుకు ఈ విధంగా కొన్ని అన్యాక్రాంతం అవుతున్నాయి, కొన్ని పూర్తిగా శిథిలావస్థకు? ఎందుకు ఇట్లా జరుగుతుంది సార్? నిజంగానే బాధేస్తుంది. ఎందుకంటే ఇంత గొప్ప వారసత్వ సంపదను ప్రజలు ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? ప్రజలు కాపాడాలా? అధికారులు ఎందుకు దీని మీద పట్టించుకోవడం లేదు? అధికారులు, ప్రజలు సమన్వయంతో ఇది చారిత్రక సంపద, దీన్ని రక్షించుకోవాలి, ఇది భావితరాలకు అందించాలనేటువంటి ఈ స్పృహ లేకపోవడం వల్ల అనేక కోటలు అన్యక్రాంతమైపోతా ఉన్నాయి. అనేకమైనటువంటి కోటలే కాకుండా ఈ నిర్మల్ పట్టణానికి చుట్టూరుగా కందకాలు ఉంటాయి. 80 ఫీట్ల వెడల్పుతో ఉన్న కందకాలు. వాటన్నిటిని కూడా నీటితో నింపేవారు. దాంట్లో మొసళ్ళను వదిలేసేవారు. అంటే కాకతీయుల కాలంలో 7 అంచెల రక్షణ వ్యవస్థ ఉండేది. మట్టి కోట, కందకము, రాతి కోట, కంపకోట, ఇట్లా 7 రకాల వ్యవస్థల్ని దాటి కోటను కైవసం చేసుకోవాలి. సో అది సాధ్యమయ్యేది కాదు. అందుకోసం శత్రువులు ఈ పట్టణంలోకి రాకుండా, ఈ రాజ్యంలోకి ప్రవేశించకుండా ఆ చుట్టూరుగా కందకం ఉండేది. కందకం దాటి రావడం కష్టంగా ఉండేది. అదేవిధంగా ఈ వీటితో పాటు కూడా ఒక సెక్యూరిటీ, అంటే దాని చుట్టూ కూడా ఎంత పెద్ద వైశాల్యంలో ఈ కోట ఉన్నా ప్రహారీ కూడా నిర్మించుకునేవాళ్ళు. అవును. సో దాంట్లోకి ఎంట్రన్స్ మాత్రం చాలా కష్టంగా ఉండేది, మేము ఇందాక చూసాము. అవును. అంటే ఈ పట్టణంలోకి రావడానికి 2 ఎంట్రన్స్ మార్గాలు ఉన్నాయి. ఒకటి మనకి ఈ గోదావరి నది దాటి వచ్చిన తర్వాత మనకి శ్యామ్గఢ్ కనబడుతుంది. ఆ శ్యామ్గఢ్ తర్వాత కొద్ది దూరానికి వస్తే గొలుసుల దర్వాజా అని ఒకటి ఉంటుంది, చూసినాం. అవును. అది ఎంట్రన్స్ పట్టణంలోకి రావడానికి. అట్లాగే మనకు ఇక్కడ నుంచి ఇంకొక ఎంట్రన్స్ కనబడుతుంది ఇక్కడ వచ్చే క్రమంలో. అంటే ఇటు ఈ పట్టణంలోకి ఈ రకంగా ఎంట్రన్స్ లోకి రావచ్చు, అటు నుంచి
గొలుసుల దర్వాజా గుండా రావచ్చు. ఓకే. ఇవి కాకుండా ఇంకా 7 ప్రధానమైనటువంటి ద్వారాలు ఉండేవి, ఇంటర్నల్ ద్వారాలు. ప్రజలు వాటి గుండా అంటే సార్ ఇప్పుడు నేను నిర్మల్ పట్టణం ఇవన్నీ చూస్తుంటే ఇదొక కంప్లీట్గా సపరేట్ ఒక మొత్తం అసలు ఒక రాజ్యం లాగానే కనిపిస్తుంది అంతా. అవును, అంటే మిగతా ప్రాంతాలు వేరు, నిర్మల్ ఇదంతా ఒకటి అనే విధంగా కనిపిస్తుంది అక్కడ. అవును, అంటే అప్పటి పాలకులు ఎవరైతే ఉన్నారో దీన్ని స్వతంత్ర రాజ్యంగానే పాలించుకున్నారు, దీన్ని సపరేట్. ఓకే. దాంతో వాళ్ళు ఏం చేసినారంటే స్వతంత్ర రాజ్యంగా ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి రక్షణ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అంటే శత్రు సైన్యాలు కానీ శత్రు రాజ్యాలు కానీ ఈ రాజ్యం మీద దండెత్తకుండా పటిష్టమైనటువంటి సైనిక వ్యవస్థ, పటిష్టమైనటువంటి పాలన వ్యవస్థ ఉండాలని ఈ రకమైనటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి కోటల్ని నిర్మాణం చేసుకున్నారు. సో ఇప్పుడు ఇవన్నీ మనం ఎక్కుతున్నాం కదా సార్, ఇవి తర్వాత ఏమైనా ఏర్పాటు చేసినవా లేదంటే అప్పటి నుంచి ఉన్నవేనా? ఇవి తర్వాత ఏర్పాటు చేసిన ఇదంతా. అవును. ఓకే. మనకి ఎక్కడానికి మామూలు మార్గమే ఉండేది ముందు ఉండేది. అంటే గుర్రాలు కావచ్చు, ఏనుగులు కావచ్చు, అట్లాంటివి వెళ్ళేటి. ఒక 10 సంవత్సరాల క్రితం ఈ కోటల్ని మేము కాపాడుతామనే ఉద్దేశంతో టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత బడ్జెట్ ఇచ్చి ఈ మెట్లు ఏర్పాటు చేశారు. సార్ ఇప్పుడు ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చినాం. అవును. సో ఏంటి సార్ ఇంత పెద్ద శిలలు? అవును. సో ఎంట్రన్స్ ఈ విధంగా ఉంది, నాకు తెలిసి ఇంకా లోపల ఉండాలా సార్? ఇది ఏమన్నా ప్రధాన ద్వారం. మనం దీని ద్వారా కోటలోకి ప్రవేశిస్తున్నాము. ఓకే. ఇది సుమారు చూడండి దాదాపు ఒక 15 ఫీట్ల పొడవులతో ఏకస్తంభం మీద ఒక మంచి పెద్ద ఏనుగు దీని నుంచి బయటకు వెళ్ళొచ్చు. ఏనుగులు, గుర్రాలు, సైన్యము అన్ని కూడా దీని ద్వారా వెళ్ళొచ్చు. ఓకే. సో దీనికి ఒక అతిపెద్ద కట్టెతో దర్వాజాలు ఉండేవి. ఇది ఏకశిల. రెండు కూడా ఏకశిలడే. ఓకే. దీని వైపుకు ఒక హోల్ ఉంటుంది. అవును. ఇటువైపు. ఓకే. ఒక పెద్ద కర్రతో తయారు చేసిన దాన్ని దీన్ని పెట్టేసి డోర్ వేసేసి. ఓకే. ఇంకా ఎవ్వరు వచ్చినా కానీ అది తీయడం కష్టం. అంటే కోటలోకి ప్రవేశించాలంటే ఎంతమంది సైన్యం వచ్చినా ఈ ద్వారాలని పగలగొట్టినా కానీ లోపలికి వెళ్లకుండా లోపల నుంచి వేసేవాళ్ళు, దర్వాజాలు వేసి వేసేవాళ్ళు. ఈ రెండువి అంటే అక్కడ మనం కోటలోకి ప్రవేశించగానే ఇక్కడ సైనికులు విడిది చేయడానికి కోసము అంటే దీని కాపలా చేసుకోవడం, వాళ్ళు ఇక్కడ కాపలా చేయడము, వాళ్ళు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడము, వచ్చినటువంటి వాళ్ళను తనిఖీ చేసి లోపలికి పంపడము, వాళ్ళతో మాట్లాడి పంపడానికి కోసం ఈ రెండు కూడా ఇక్కడ గదులు నిర్మాణం చేసినారు. సరే ఇప్పుడు మనం ఆ మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చినాం. వచ్చిన తర్వాత ఇదంతా ఖాళీ ప్లేస్ ఇది. అంటే ఇక్కడ ఏమైనా నిర్మాణాలు ఉండేనా లేదంటే అప్పటి నుంచి కంప్లీట్ గా సైన్యాని కోసం ఉంచే స్థావరం. ఓకే. సైనిక స్థావరం. దీంట్లో సైన్యం ఉండేది. ఈ సైన్యం ఇక్కడ పెద్ద మొత్తంలో ఉండి ఈ పట్టణాన్ని మొత్తం పహారా కాసేవాళ్ళు. ఓహో. ఓకే. ఆ పహారా ఏ విధంగా కాస్తారనేది కూడా మనం దానికి సంబంధించి చూస్తాం. ఇక్కడ నుంచి మనం ఎటు వెళ్తున్నాం? ఇప్పుడు పైన కోటకు వెళ్తాం. ఇక్కడ ఇంకో కోట ఉంటుంది. ఓకే. ఆ కోట పైన మనకి పిరంగులు ఉన్నాయి. ఓకే. ఆ కాలంలో నిర్మల్ పిరంగుల కేంద్రం. మనకు తెలంగాణలో పిరంగులు తయారీ కేంద్రము కేవలం 2 ఉండేవి. ఒకటి హైదరాబాద్లో గన్ ఫౌండరీ, అవును, రెండవది నిర్మల్. ఇప్పటికి కూడా ఉక్కు పరిశ్రమలు ఎక్కువ ఇక్కడ. ఎందుకంటే నిర్మల్ ప్రాంతంలో తయారైనటువంటి ఉక్కుకి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఉక్కు ఇక్కడ తయారయ్యేది. సురవరం ప్రతాప్ రెడ్డి రాసినటువంటి ఆంధ్రుల సాంఘిక చరిత్రలో ఆయన ఒక మాట అంటాడు, నిర్మల్ కత్తులకు ప్రసిద్ధి. నిర్మల్ కత్తులు డెమస్కస్ దేశంలో అమ్మబడేవి. అంటే ఆ కాలంలో ఇక్కడ తయారైనటువంటి కత్తులకి విశేషమైనటువంటి ఆదరణ ఉండేది. ఇక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా కత్తులు అమ్మకం జరిగేది, ఎక్స్పోర్ట్ జరిగేది. సో అట్లా శ్రేష్టమైనటువంటి ఉక్కును ఈ అటవీ ప్రాంతంలో అప్పటి ఈ కమరులు తయారు చేసేవాళ్ళు. ఓకే. సో అదేవిధంగా ఇది స్వతంత్ర రాజ్యంగా ఉన్నప్పుడు ఇక్కడ తయారు చేసినటువంటి పిరంగులకు కూడా పెద్ద మొత్తంలో డిమాండ్ ఉండేది. స్థానికంగానే పిరంగులు తయారు చేసే గుమ్మటాలు ఉన్నాయి. మనం అనేక గుమ్మటాలు అక్కడక్కడ చూస్తాం. వాటిలో పిరంగులు తయారు చేసేవాళ్ళు. అంటే వీరే తయారు చేసినటువంటి ఉక్కుతోటి పిరంగులు తయారు చేసి ఆ పిరంగుల్ని కోటల బీకి తరలించినారు. ఇక్కడ నుంచి మొత్తం పహారా. దీనిపై నుంచి సైనికులు ఈ పట్టణాన్ని పహారా కాసేవాళ్ళు. ఎందుకంటే ఇది ప్రధానమైనటువంటి పట్టణం. ఒక రకంగా ఆ రాజ్యానికి ఇది రాజధాని. సో రాజధాని సురక్షితంగా ఉంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా సురక్షితంగా ఉంటాయి. అంతే కదా. ఎవరైనా చెప్పాలంటే పరిపాలన మొత్తం ఇక్కడ నుంచి జరుగుతుంది. ఇందాక చెప్పినట్టుగా ఆ పక్కన అక్కడ నుంచి మంత్రులకు సంబంధించిన ఆఫీసులు, కార్యాలయాలు ఇవన్నీ కూడా అప్పుడు ఏర్పాటు చేసుకునేవాళ్ళు. సో దీన్ని సురక్షితంగా ఉంచితే
తన రాజ్యం అంతా సురక్షితంగా ఉంటుంది. అంతే కదా, దీన్ని దెబ్బ కొట్టిరంటే మొత్తం అన్ని అందరికీ ఇంకా భయమే, భయమే. గ్రామాలు ఇవన్నీ కూడా. ఎవరు దాడి చేసినా ఫస్ట్ రాజధాని మీద చేస్తారు. అంతే కదా. సో అందుకోసం రాజధానిని పటిష్టంగా శత్రువుల కదలికలు చూడటానికి, శత్రువులు ఏ వైపు నుంచి వస్తున్నారో పసిగట్టడానికి. రాతి సున్నపురాయి ఇవి కేవలం పదార్థాలు మాత్రమే కాదు, వీటిలో దాగి ఉన్నది ఒక కళ, ఒక విజ్ఞానం. అదేవిధంగా ఫ్రెంచ్ ఇంజనీర్ల ప్రతిభ కూడా దీంట్లో దాగి ఉంది. స్థానిక శిల్పకళను కూడా వీళ్ళు ప్రతిబింబించేలా ఇవన్నీ చేశారు. పూర్తిగా ఇవన్నీ కలిసినటువంటి మెల్లితమే ఈ నిర్మాణం కూడా పుట్టింది అని చరిత్రకారులు కూడా చెప్తా ఉంటారు. ఇప్పుడు ఈ ఇటుకల్ని మనం గమనిస్తే ఇవి శాతవాహన కాలంలో ఉన్నటువంటి 50x50 సైజ్ ఇటుకలు కావు. కాకతీయులు వాడినటువంటి ఇటుకలు కావు. ఈ తర్వాత వీళ్ళు తయారు చేసినారు పెద్ద సైజు ఇటుకలే. కానీ ఇవి ఎంత పటిష్టంగా ఉన్నాయంటే దీన్ని తయారు చేయడానికి వీళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి టెక్నాలజీని యూజ్ చేసినారు. అంటే దీంట్లో కలబంద వేయడము, లేకపోతే సున్నం వేయడము. డంగు సున్నం ఇది. డంగు సున్నం కేంద్రాలు చాలా చోట్ల ఉన్నాయి మన దగ్గర. ఆ డంగు సున్నం తయారు చేయడానికి ఉపయోగించినటువంటి రాళ్ళు ఉన్నాయి. డంగు సున్నాన్ని ఏ విధంగా తయారు చేస్తారు అనేది దాని సపరేట్ టెక్నాలజీ. మన సిమెంట్ రాకముందు డంగు సున్నాన్ని వాడినారు మొట్టమొదటిసారిగా. దానికన్నా ముందు ఇటుకలు ఇక్కడే తయారు చేసి ఇటుకల్ని కూడా కోటకు వాడుకున్నారు. సో ఈ కోటకి ఇటుకలు వాడినారు, డంగు సున్నం వాడినారంటే ఇది పురాతనమైనటువంటి 1000 సంవత్సరాల నాటి కోట కాదు. మనకి ఈ నిర్మల్ని పరిపాలించినటువంటి రాజులు ఎవరైతే శ్రీనివాసరావు ఉన్నాడో, ఇబ్రాహిం బేగ్ దంసా ఉన్నారో, వీళ్ళు ఏం చేసినారంటే ఫ్రెంచ్ ఇంజనీర్ల సహకారం తీసుకొని వీటిని ఆధునికీకరణ చేసిండ్రు. సో పైన కిందంతా రాళ్ళు, పైకి వచ్చేసరికి ఇటుకలు పెట్టి పైన కొంచెం తేలిక అవుతుంది పని తేలిక అవుతుంది. ఆ రాళ్లను ఈ విధంగా పేర్చడం కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి రేపన్నాడు పడిపోతాయి కాబట్టి డంగు సున్నం ఉపయోగించి ఇటుకలను వాడుకున్నారు. సో ఇదంతా ఇప్పుడు మనం కోట పైకి వచ్చాం. ఇదంతా శత్రువులను పహారా కాసేటటువంటి ప్రదేశం. దీనిపైనే ఫిరంగులు కూడా ఉన్నాయి. సార్ మనం పైకి వచ్చాం కోట పైకి, అంటే ఇది పహారా కాసే ప్లేస్. సో ఇక్కడ ఫిరంగి అయితే ప్రస్తుతం ఒకటైతే ఉంది. ఏంటి సార్ దీన్ని? ఈ కోటలో కనీసం 100లాది ఫిరంగులు ఉండేవి. వాటిని వివిధ ప్రాంతాలకు, వివిధ జిల్లా కేంద్రాలకు, పోలీసు ఆఫీసులకి అక్కడికక్కడ తరలించినారు. సో ఇప్పుడు మనం చూస్తున్నది అతిపెద్ద ఫిరంగి. సుమారు ఇది 12 ఫీట్ల పొడవు ఉంటుంది. ఈ ఫిరంగులను ఇక్కడ పేర్చి దానికి సంబంధించినటువంటి గుండ్లు ఉండేవి, రాతి గుండ్లు ఈ కోటలో కుప్పలుగా ఉండేవి. దీని నుంచి శత్రువుల మీద పేల్చారు. ఎంతవరకు డ్యామేజ్ చేస్తారు సార్ ఇది ఒక గుండు? ఖచ్చితంగా ఒక గుండు వేగంగా వెళ్ళి ఒక సైనికుడు తగిలింది అనుకోండి, ఒక సైనికుడు కాకుండా ఒక 10 మంది సైనికులు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ట్రావెల్ చేస్తున్నటువంటి ఏదైనా బండియో లేదంటే రథమో లేదంటే అట్లాంటి వాటిపైన పడ్డా గుర్రాల్ని కూల్చేసేవాళ్ళు, వేగుల్ని కూల్చేసేవాళ్ళు, రథాల్ని కూల్చేసేవాళ్ళు. చాలా వేగంగా వెళ్తుంది కదా ఆ గుండు. పడి కూడా మళ్ళీ ఆగదు కదా, దొర్లుకుంటూ వెళ్ళిపోతుంటది అది. అంటే దీంట్లో వాడినటువంటి ఫైర్ రాదా సార్? ఫైర్ ఉంటుంది కదా? ఫైర్ రాదు, ఓన్లీ వెళ్ళి తగలడమే. ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి సైనికులు పడిపోకుండా మందుగుండ్లు పేల్చి ఆ నీటి తొట్టులలో కూర్చోవాలి, లేకపోతే ఆ శబ్దానికి వీలు పడిపోతారు. నీటి తొట్లు కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఇది పిరంగిని ఈ విధంగా పేర్చేవారు. ఇక్కడ ఒక స్టాండ్ పెట్టి దాని మీద పిరంగి పెట్టేవాళ్ళు. పిరంగిలో గుండ్లు పెట్టి పేల్చిన తర్వాత అక్కడ వెలువడేటప్పుడు ఒక పెద్ద శబ్దంతో వెలువడుతుంది. ఆ శబ్దానికి వీళ్ళు పడిపోకుండా పేల్చి ఇమ్మీడియట్లీ వెళ్ళి ఇక్కడ నీటి తొట్టె కనబడుతుంది, ఈ నీటి తొట్టెలో దక్కోవాలి. ఇది ఎందుకు? ఆ శబ్దం వినపడదు వీళ్ళకి. నేను ఇవి వాటర్ తాగడానికి అనుకున్నాను. కాదు. మీకు ప్రతి చోట కూడా ఇట్లాంటి నీటి తొట్టెలు ఉంటాయి. ఎక్కడైతే పిరంగులు పెడతారో దానికి సమీపంలో నీటి తొట్టె ఉంటుంది. ఇది సైనికులు తమ అవసరాల కోసం తాగడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి కాదా? అంటే అక్కడ కొట్టేసి వచ్చి అది పడేంత లోపు దీంట్లో కూర్చోవాలి, లేదంటే అది తట్టుకోలేదు, ఆ శబ్దం భరించలేదు. సో ఆ పిరంగిని బట్టి వీటి యొక్క గుండ్ల నమూనాలు వేరుంటాయి, సామర్థ్యాన్ని బట్టి సౌండ్ వస్తుంది. చిన్న సైజు పిరంగి ఉంటేనేమో చిన్న సైజు గుండ్లు, పెద్ద సైజు పిరంగి ఉంటేనేమో పెద్ద సైజు గుండ్లు. సో దానికి ఫైర్ కూడా పెడుతుంటారు కదా? ఫైర్ పెట్టేటి వేరున్నాయి. నిర్మల్లో ఎక్కువ శాతము గుండ్లతో ఉపయోగించినవి తయారు చేస్తారు. ఇవన్నీ శత్రువులకు సంబంధించినవి. వాళ్ళని చంపడం కంటే కూడా డ్యామేజ్ చేసేవి ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు వచ్చేటటువంటి వెహికల్స్ కావచ్చు, లేదంటే వాటిని కంప్లీట్ గా డ్యామేజ్ చేసినారంటే మిగిలిన వాళ్ళు పారిపోతారు కదా. అంతే కదా, శత్రువులు పారిపోతారు. అంటే ఎక్కడ ఫిరంగి వస్తుందో జయించలేము. వారి దగ్గర ఆధునిక ఆయుధాలు ఉన్నాయి,
మనం కత్తులు పట్టుకొని ఆయన కోసం ఎదురు చూసిన లోపల ఆయన పిరంగి వేలు చేస్తున్నాడు. కొట్టేస్తున్నాడా? ఇవాళ అంటే బ్రిటిషర్స్ ఇండియాలో అనేక రాజ్యాలను జయించడానికి ప్రధాన కారణం వాళ్ళ దగ్గర పిరంగులు ఉన్నాయి. ఓకే. సో తర్వాత ఎంత డిస్టెన్స్ ఇక్కడ నుంచి కవర్ చేయొచ్చు సార్ ఇది, ఈ కోట పై నుంచి అవును. చుట్టూ మనకు? అంటే ఇక్కడ నుంచి మనం చూస్తూ ఉంటే మనకి ఓ 2-3 కిలోమీటర్ల వరకు కనబడతా ఉంది. సో వాళ్ళు ఆ కాలంలో వాళ్ళు ఏంటంటే ఈ దుర్బినులు అంటారు చూడండి, అవును, దూరదర్శనులు, ఖచ్చితంగా Binoculars. ట్రెడిషనల్ దూరదర్శనులు ఉండేవి. సింగిల్ ఇట్లా పెట్టి చూసి ఎంత దూరం నుంచి ఎవరు వస్తున్నారు అన్ని కదలికలు చూసేవాళ్ళు. కంప్లీట్ గా ఒక వ్యవస్థ, అంటే దీనికోసం ఒక పెద్ద సైన్యమే పనిచేసి. సైన్యమే ఇప్పుడంటే పనిచేసేది. టెక్నాలజీ ఉంది కానీ అప్పుడు చూసేవారు ఒకరు, అవును కాల్చేవారు ఒకరు, అవును సో వాళ్ళకు సేవలు సపర్యలు చేసేవారు సపరేట్ ఒకరు. చేసేవాళ్ళు, దాన్ని స్టాండ్ పెట్టేవాళ్ళు, దానికి అవన్నీ. అందించేవాళ్ళు, గుండ్లు అందించేవాళ్ళు, సో చాలా మంది పని ఇవన్నీ పనిచేయాలి. ఇప్పుడు మన గోల్కొండ కోటలు చూస్తే అక్కన్న మాదన్న కార్యాలయాలు కనబడతాయి, అక్కడే ఉంటది, రాణి నివాసాలు కనబడతాయి, జైలు ఉంటుంది, దర్బార్ హాల్ ఉంటుంది, జైలు ఉంటుంది, నాట్యం చేసేటటువంటి కూడా అక్కడే వాళ్ళ దగ్గర. రత్నాలు వస్త్రాలు అమ్మే మార్కెట్ ఉంటుంది అందులోనే. ఇక్కడ అంతటి స్థలం ఇక్కడ అందుబాటులో లేదు కాబట్టి అక్కడ ఇక్కడ నిర్మల్లో, ఓకే, అక్కడ ఉంది, నిర్మల్లో లేదు కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న కొండలు. కొండపైన ఒక 100-200 ఎకరాల స్థలం కనుక ఒకవేళ ఉండి ఉంటే అట్లాగే నిర్మాణం చేసేవారు. నిజంగా కూడా సార్ ఇది శత్రువులను కన్ఫ్యూజ్ చేయడానికి కూడా పెట్టింది అనుకోవచ్చు ఇట్లా. అవును, ఎందుకంటే రాజు రాణి ఎక్కడ ఉంటారో తెలియదు. ముఖ్యంగా రాజు రాణులు ఆ ముఖ్యమైనటువంటి కోట స్వాధీనం అయిపోతే వీళ్ళంతా సైన్యం అంతా స్వాధీనం, అంతే కదా, అంతే లొంగిపోతుంది. అందుకోసము తమని పరిపాలించే రాజు ఎక్కడున్నాడో తెలియకూడదు. ఓకే, రాజు దాకా వెళ్లే ముందు ఈ కోటలన్నింటినీ దాటి వెళ్ళాలి. దాటి వెళ్ళిన తర్వాతనే రాజు ఉండే ప్రధానమైనటువంటి కోటను వాళ్ళు చేజిక్కించుకుంటారు. సో అందుకోసమని అన్ని గుట్టల పైన శత్రువుల్ని పహారగాసేలా ఉంచారు, చుట్టుపక్కల అన్ని గుట్టల మీద. ఓకే, ఇక్కడి నుంచి సుమారుగా మనకు చిట్యాల్లో ఉంటుంది, గడ్చందాలో ఉంటుంది, సోన్లో ఉంటుంది, బైన్సాలో ఉంటుంది, బాసర్లో ఉంటుంది, అనేక ప్రాంతాల్లో కోటల నిర్మాణం చేసినారు. అక్కడ కూడా సైన్యం ఉంటుంది. సో ఉదాహరణకి మనం గోదావరి నుంచి అటు నుంచి సైన్యం వాడు వస్తుంది అనుకోండి, గోదావరి నది దాటి కొట్టేస్తారు. సోన్ గడు ఉన్నది, అక్కడ ఆ గడు మీద సైన్యం ఉంటుంది, వాళ్ళు చూసి అటాక్ చేస్తారు. ఓకే, ఇక్కడ నుంచి కూడా మళ్ళీ సైన్యం పోతుంది. మనకి ఇటు నుంచి వచ్చినారనుకోండి, ఈ సహ్యాద్రి పర్వతాల నుంచి ఇటు కింది దిగినారనుకోండి, వీళ్ళు కొట్టేస్తారు. అక్కడ ఒక కోట ఉంది, వాళ్ళు కొట్టేస్తారు. ఇట్లా 4 వైపులా కూడా ఉత్తర దక్షిణ కన్ఫ్యూజ్ చేయడం, తూర్పు పడవ అన్ని దిక్కులలో కోటలు నిర్మాణం చేసుకొని ఏ వైపు నుంచి శత్రువు వచ్చినా గానీ ఇమ్మీడియట్లీ అటాక్ చేసే ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్దాం? సైనికులు ఉండే స్థావరానికి వెళ్ళాలి. రైట్. ప్రధానమైనటువంటి ఈ గదులు, దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ కోట లోపల వందలాది మంది సైనికులు పహారా కాసేవాళ్ళు. అంటే విధుల్లో ఉండేవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఉండటానికి ఇవి గదులు. అంటే విశ్రాంతి తీసుకుని వాళ్ళకి సంబంధించిన వస్తువులు, ఆయుధాలు, కత్తులు, లేకుంటే భోజనాలు ఇవన్నీ చేసుకోవడానికి వీటిని 32 గదులు నిర్మాణం చేసినారు. ఈ 32 గదులు ఉండడం వల్లనే దీనికి ఛత్తీస్గఢ్ అనే పేరు వచ్చింది. ఓహో, ఇవి కూడా అన్ని ఏకశిలలాగే ఉన్నాయి, మొత్తం కూడా పటిష్టమైనటువంటి రాళ్లతోటి నిర్మాణం చేసిన డంగు సున్నము రాళ్ళు మధ్య మధ్యలో గ్యాప్ ప్లేస్లలో డంగు సున్నాన్ని ఉపయోగించినారు. సో ఇక్కడ కూడా దాన్ని కవర్ చేశారు డంగు సున్నం. అవును, సైనికులంతా కూడా దీంట్లో ఉండేవాళ్ళు. మనకి వర్షాకాలంలో వర్షాలు బాగుపడ్డప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ వచ్చి విశ్రాంతి తీసుకునేవాళ్ళు. అంతేకాకుండా బాగా ఎండలు కాసినప్పుడు ఎక్కడికి వెళ్తారు? కానీ చాలా చల్లగా ఉంది సార్, బయట అసలు మామూలుగా వేడి లేదు. అవును, సో దీంట్లోకి రాగానే కూల్ ఉంది, చల్లగా ఉంది. దానికి కారణం ఏంటంటే వీళ్ళు వాడినటువంటి డంగు సున్నమే. ఇందులో గోడలకు చూస్తే మీకు ప్రత్యేకమైనటువంటి గూళ్ళు కనబడతాయి. ఓకే, అక్కడ గూళ్ళు ఉన్నాయి, దీపాలు పెట్టుకోవడము, దీపాలు పెట్టుకోవడము, సామాగ్రి పెట్టుకోవడము, ఆభరణాలు పెట్టుకోవడము, వాళ్ళు సైనికులు ధరించినటువంటి దుస్తుల్ని పెట్టుకోవడానికి కోసము. అంటే వీటి మధ్యలో ఏమైనా పార్టీషన్ లాగా పెట్టుకుంటారేమో? లేదు, పార్టీషన్ ఓపెన్. అంటే ఇప్పుడు ఏవైతే స్ట్రక్చర్ చూస్తున్నామో అప్పటి నుంచి యాజ్ ఇట్ ఈస్ గానే ఉంది. సార్ ఖచ్చితంగా ప్రభుత్వాలు పట్టించుకోవాలి సార్ ఇట్లాంటి. మళ్ళీ మన నెక్స్ట్ జనరేషన్ కూడా చూడాలంటే దొరకవు, అసలే దొరకవు. ఇంట్లో కూడా ఇంకో రూమ్ 2 గదులు ఇవి, 2 గదులు. అంటే ఇది కంప్లీట్ గా ఇది ఒక ఎల్ షేప్ లో నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇటు నుంచి వెళ్ళొచ్చు. ఈ 2 గదుల్లో ఆయుధాలను, సైనికులకు సంబంధించినటువంటి ఆయుధాలు, కత్తులు, కటర్లు, వాళ్ళకి సంబంధించినటువంటి ఈ లోపలికి వెళ్తున్నా చూడండి, ఇది కోట లోపలికి వెళ్ళడం కాదు, బావి లోపలికి వెళ్ళడానికి నిర్మాణం చేసినటువంటి మంచి పిల్లర్స్, తర్వాత ఫ్రేమ్. అవునవును, ఇట్లాంటి బావిలోకి వెళ్ళడానికి ఇట్లాంటి వ్యవస్థ మనం ఎక్కడ చూడలేము, తెలంగాణలో ఎక్కడ ఉండదు. అంటే దీని గురించి కూడా కొంచెం చరిత్ర ఏదో ఉన్నది సార్, అంటే కొంచెం వినున్నా, మరి ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పాలి. దీంట్లోకి ఎవరు శత్రువులు వెళ్లకుండా ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నారు అంటారు. అవును, అంటే ఈ
ఒకవేళ ఈ కోటలోకి శత్రువులు ప్రవేశించి బావి యొక్క స్థావరాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేసినారనుకో, కోట స్వాధీనమైనట్లే. ఓకే. ఎందుకంటే శత్రువులు కూడా ఎంతకాలం ఉంటారు, ఒక రోజు 2 రోజులు ఉంటే వాళ్ళకు కూడా నీటి వ్యవస్థ లేకపోతే వాళ్ళు కూడా అదొకటి, లేదా దాంట్లో ఏదైనా విష పదార్థం ఏదైనా కలిపినా కానీ అందరు పోతారు కంప్లీట్. అవును. సో అద్భుతమైనటువంటి పని సులువైపోతుంది. మెట్ల బావిని, ఈ మెట్ల బావికి వెళ్ళడానికి కూడా ద్వారాలు ఉన్నాయి. అవును. ఈ ద్వారానికి కూడా ద్వారబంధనాలు ఉన్నాయి. అవునవును. కోట లోపల ఉన్నటువంటి సైన్యానికి మంచినీటి సరఫరా ఇదే ఆధారం మెయిన్. అవును. ఇక్కడ ఏదైనా డ్యామేజ్ జరిగిందంటే ఇంకా దీంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకా ఘోరం. అవును. ఎందుకంటే మనం కిందికి వెళ్ళాలంటే సుమారుగా 180 వరకు మెట్లు ఉంటాయి. ఇవన్నీ ఈ మెట్లతోటి మనము అడుగు భాగానికి వచ్చేస్తున్నాము. ఇలా రావడానికి కోసము మనకు ఎల్ షేప్లో ద్వారం ఉంది. ఇది వర్షాకాలంలో కంప్లీట్గా నీటితోటి నిండి ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి దీంట్లో నీళ్లు లేవు. సో ఇది లాస్ట్ ఫైనల్. ఇది ఫైనల్. ఇది మనం పుడకపోయిందా ఇంతేనా సార్? లేదు, ఇది ఇంతే. కొంచెం మట్టి అది ఇది పడతా ఉంటుంది చాలా కాలంగా. ఇది పైనుంచి కూడా మళ్ళీ ఫిరంగులు గన్నులు పెట్టి పేల్చడానికి ఇవన్నీ కూడా ఇచ్చారు. అందుకే ఇది ప్రత్యేకంగా ఈ బావికి ఉన్నటువంటి చరిత్ర ఏమిటంటే, ఒకవేళ ఈ కోట శత్రువుల స్వాధీనం అయిపోతే ఇందులో ఉన్నటువంటి సైనికులంతా చివరిగా దాక్కోవాల్సినటువంటి స్థావరం ఏంటంటే బావి. ఓకే. సో ఈ బావి ఉన్నట్లు శత్రువులకు ఎవరికి తెలియదు. కొన్ని గంటల పాటు లేదా అవసరమైతే ఈ బావి లోపల నుంచే బయట ప్రదేశానికి వెళ్ళడానికి ఒక సొరంగ మార్గం ఉంది. ఒకవేళ బావి తెలిసినా కానీ శత్రువులకు దీని ద్వారా వీళ్ళు తప్పించుకోవచ్చు. ఇది సొరంగ మార్గం. కొంచెం స్థానికుల కథనం ప్రకారం ఏంటిదంటే, ఇక్కడ నుంచి సోన్గఢ్కు వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి షామ్గఢ్కి వెళ్ళొచ్చు, మన కిల్లగుట్టకు వెళ్ళొచ్చు. ప్రధాన స్థావరాలకి వాళ్ళు ఈ సైన్యం అంతా అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఈ బావి యొక్క ప్రత్యేకత ఏంటిదంటే, ఈ బావిని కాపాడడానికి కనీసం 100 మంది సైనికులు పహారా కాసేవాళ్ళు. దానికి అనేకమైనటువంటి ప్రూఫ్స్ మనకు ఉన్నాయి. 100 మంది పైగా సైనికులు ఈ బావిని రక్షించేవాళ్ళు. ఈ బావి ఈ కోటలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ, సైనికులందరికీ మంచినీటి సరఫరా అందించడమే కాదు, ప్రమాదకరమైన పరిస్థితి వచ్చినప్పుడు సైనికులను కాపాడేది కూడా బాగా. దీనిలోకి దిగి ఇట్లా వెళ్ళిపోవచ్చు, ఇందులో దాక్కుంటారు. సైనికులకి ఇక్కడ బాగున్నటువంటి విషయం ఎవరికి తెలియదు, వేరే వాళ్ళకి తెలియదు. ఒకవేళ వాళ్ళు గుర్తించి దీంట్లో కూడా వచ్చారనుకో శత్రువులు, ఈ రహస్య మార్గం గుండా వాళ్ళు వేరే ప్రాంతం, వాటర్ ఉంటుంది దీంట్లోకి దిగిపోయి అట్లా వెళ్ళిపోతారు. వీళ్ళకి తెలుసు కాబట్టి. ఓకే. సో బావి లోపల నుంచి, బావి అడుగు భాగం నుంచి సొరంగ మార్గాలు ఉన్నటువంటి బావులు ఉన్నట్లు మనం చరిత్రలో ఎక్కడ చదవలేదు. ఇది మనకు ప్రత్యేకంగా కనపడుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా 1803వ సంవత్సరంలో మరాఠా సైన్యానికి, బ్రిటిష్ సైన్యానికి యుద్ధం జరిగినటువంటి స్థలం. ఇది మనకు 2వ మరాఠా యుద్ధం. మహారాష్ట్ర భోంస్లే రాజులకి, ఇటు బ్రిటిష్ నిజాం సైన్యానికి మధ్యలో ఈ ప్రాంతంలో యుద్ధం జరిగింది. ఇటువైపు నుంచి నిర్మల్ ప్రధానంగా దక్షిణ భారతదేశం వెళ్ళాలంటే సయాది పర్వతాలు దిగి గోదావరి దాటి ఇటువైపు వెళ్ళాలి. సో అట్లా రెండు ఉత్తర దక్షిణ ప్రాంతాలకి రహదారిగా ఉన్నటువంటి ఈ నిర్మల్ ప్రాంతంలో 1803లో నాగాపూర్ కేంద్రంగా పరిపాలిస్తున్నటువంటి భోంస్లే వంశానికి చెందినటువంటి రాజులకి, అదేవిధంగా బ్రిటిష్ సైన్యానికి సంబంధించినటువంటి వారికి ఈ ప్రాంతంలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నిర్మల్ సైనికులు పాల్గొన్నారు. ఈ యుద్ధంతో మరాఠా యుద్ధాలు ఇక ఈ ప్రాంతంలో ముగిసినాయి. సో ఇప్పుడు మనం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చారిత్రకమైనటువంటి స్థలం, అటు మరాఠా సైన్యము, ఇటు ఇంగ్లీష్ వారి సైన్యాన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో యుద్ధం చేసుకున్నట్లు మనకు చరిత్రలో రికార్డ్ అయి ఉన్నది. చరిత్రను చూసి గర్వపడితే సరిపోదు, దాన్ని కాపాడడం కూడా మన బాధ్యతే. నిర్మల్ కోటలు మన గతానికి గుర్తుగా కూడా చెప్పొచ్చు, మన భవిష్యత్తుకు బాటగా కూడా ఉంటాయి. సో వాటిని సంరక్షించడం మనందరి కర్తవ్యమే. ఇది వాళ్ళ ఏబిఎన్ ప్రయాణం. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.